నంబూరి శేషగిరిరావు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు కావచ్చు. ఒకవేళ తెలియకున్నా మాచర్ల నియోజకవర్గ నంబూరి శేషగిరిరావు అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లిని ఎదుర్కొని అతనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు ఆదివారం ఉదయం గుండెపోటు కారణంగా మృతి చెందారు. రెండు 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికొందరిని వెంటబెట్టుకుని పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు సామాగ్రిని పగలగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే దాడిని టీడీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావు అడ్డుకున్నారు. దీంతో పిన్నెల్లి మనుషులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలవడమే కాక నంబూరి శేషగిరిరావు పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమోగిపోయింది. ఈ ఒక్క సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శేషగిరిరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శేషగిరిరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక పోరాట యోధుణ్ణి కోల్పోయిందని అన్నారు. శేషగిరిరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. శేషగిరిరావు పోరాటం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. శేషగిరిరావు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శేషగిరిరావు మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. టీడీపీ ఒక పోరాట యోధుడిని కోల్పోయిందంటూ వారు విచారం వ్యక్తం చేశారు. శేషగిరిరావు మరణ వార్త తెలుసుకున్న పలువురు కూటమి నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. రెండు 2024 ఎన్నికల సమయంలో పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గ రెంటచింతల మండలం పాల్వాయి గేట్లోని ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంను పగలగొట్టారు. దానిని శేషగిరిరావు అడ్డుకున్నారు. అందుకు ప్రతిగా పిన్నెల్లి అనుచరులు శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషగిరిరావుకు చంద్రబాబు నాయుడు కాల్ చేసి ధైర్యంగా ఉండమని, తాము అండగా ఉంటామని ఆనాడు హామీ ఇచ్చారు.